హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోనాల పండుగ వచ్చేసరికి చాలామంది చాలా ఆనందంగా ఘనంగా అయితే జరుపుకుంటారు. కొంతమందికి అయితే బోనాల పండుగ ఎలా జరుపుకోవాలో తెలియదు. వాళ్ళ కోసం అయితే స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం చెప్పుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఒక కుండకి చక్కగా మొత్తం ఆయిల్ అనేది పూసేసుకోవాలి. దాని తర్వాత ఒక జల్లెడ తీసుకొని దాంట్లో పసుపు వేసి మొత్తం నీట్గా కవర్ అయ్యేటట్టు బోనానికి మొత్తము మనము ఈ వీడియోలో చూసినట్టు కవర్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. మనం ఈ చిన్న కుండ కూడా చేసేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక కప్పులో అయితే నీళ్ళు వేసుకొని దాంట్లో చింతపండు నానబెట్టుకొని చిన్న కుండలో అయితే మంచిగా ఇలా ఆకులు అయితే అలంకరించుకోవాలి. దాని తర్వాత మనం నానబెట్టుకునే నీళ్ళు అనేది చిన్న కుండలో వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా చేతితో అయితే నీట్గా మన ఆనియన్స్ని చించేసుకోవాలి. ఆ చించుకున్న ఆనియన్ చిన్న కుండలో అయితే వేసుకోవాలి. దాని తర్వాత బెల్లంని అయితే దంచి బెల్లాన్ని బాగా ఉడకబెట్టుకొని బియ్యం వేసిన పాలలో బెల్లంని పోసుకోవాలి. దాని తర్వాత బోనంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత పీట మీద 3 సార్లు బియ్యం వేసుకోవాలి. దాని తర్వాత పీట మీద బోనం పెట్టేయాలి. దాని తర్వాత దీపం అనేది ముట్టియాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేని హారతి పాపం సంధ్యా దీపం నమస్తే విష్ణు శక్తి జగన్నాథే అనేకరత్న సంభూతే భూమి దేవి నమస్తే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేని హారతి పాపం సంధ్యా నమస్తే విష్ణు శక్తి జగన్నాథే అనేకరత్న సంభూతే భూమి దేవి నమస్తే. దాని తర్వాత బోనాన్ని అయితే ఎత్తుకోవాలి. దాని తర్వాత ఇంటి యజమానితోటి పాదాల పైన తులసాకులు నీళ్లు పోయించుకోవాలి. దాని తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి.